వి ప్రకాష్ గారిని కూడా అడుగుదాము ఒకసారి. ఏంది వీళ్ళు మాట్లాడిన మాటలది నిజంగా తెలంగాణకి నష్టం ఉండదా, ఉంటదా? ఏపీ సీఎం గారు మాట్లాడింది, తెలంగాణ సీఎం గారు మాట్లాడిన దాని మీద ఒకసారి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం మనం. సార్ నమస్తే అండి. సార్ మీరు చూసుంటారు కమెంట్స్, ఒకసారి వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లనే అవతలి పక్కన ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల మీద ఇద్దరు ఈయన కట్టుతాము అని, మన సీఎం గారేమో కట్టనివ్వము అని, ఆ సీఎం గారేమో కట్టి చూపిస్తాము అన్న లెక్క మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? అంటే ఇదంతా పై నాటకాలమ్మా. చంద్రబాబు నాయుడు ఏమో కట్టడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన ఆంధ్ర ప్రజలకు స్వాతంత్ర దినం సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో నేను కట్టి తీరుతానని ఆయన చెప్పాడు. అందులో అనుమానం ఏం లేదు. అది 100% వాస్తవం. ఆయన ఆగేటట్టు లేడు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ రావాల్సిన నీళ్లను ఆయన ఏమంటున్నాడు, ఒక చుక్క కూడా నేను పోనీయను, తెలంగాణకే ఉపయోగిస్తానంటున్నాడు. ఇప్పుడు మనము కళ్ళ ముందు మనకు 2 సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఒకటి, కాళేశ్వరం మేడిగడ్డ ద్వారా లక్షలాది క్యూసెక్ల వరద ఇప్పుడు కూడా దాదాపు 15 లక్షల క్యూసెక్లు దాదాపుగా ఎక్కువ తక్కువ వస్తూనే ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ కూడా డైరెక్ట్ గా నేరుగా డెల్టాకు పోతా ఉన్నాయి. మేడిగడ్డ దగ్గర లిఫ్ట్ చేసి, అంటే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లిఫ్ట్ చేసి మనకి ఇప్పుడు మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ సాగర్ గాని, తర్వాత ఈ రంగనాయక సాగర్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, అన్ని కూడా ఖాళీగానే ఉన్నాయి దాదాపు. ఇప్పుడేదో 2 రోజుల నుంచి ఎల్లంపల్లి నుంచి రోజుకొక 1/2 TMC వాటర్ అట్లా వస్తా ఉన్నది. కాబట్టి ఆ వాటర్ ని ఇప్పుడు లిఫ్ట్ చేస్తా ఉన్నారు. దాదాపు రోజుకొక 9,000 క్యూసెక్లు లిఫ్ట్ చేస్తా ఉన్నారు. అయితే మనకు నిన్న మొన్నటి వరకు కూడా పైనుంచి నీళ్లు రాలే. శ్రీరామ్ సాగరే సగం నిండలేదు. ఇప్పటికి కూడా శ్రీరామ్ సాగర్ లో 40 TMCలు ఉన్నాయి. 80 TMCలు ఉండాల్సిన దగ్గర ఐజాన్ టుడే ఈ రోజు వరకు కూడా 40 TMCలే ఉన్నాయి. సరే, రేపు భవిష్యత్తులో మళ్ళీ ఫ్లడ్స్ వస్తే ఆ నీళ్లు కిందికి పోకుండా ఇవాళ ఆ నీళ్లను మల్లన్న సాగర్ కు డైవర్ట్ చేయడం అనేది మంచి ఆలోచన. కాకపోతే ఈ ఆలోచనను 2 సంవత్సరాల నుంచి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మాలాంటి వాళ్ళందరం చెప్తా ఉన్నాం. మనకు నీళ్ళే నిండినప్పుడు మీరు కిందికి ఎందుకు వదులుతున్నారు, లిఫ్ట్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నాం. అయినా కూడా కిందికి వదులుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఆయన వాడుకునేది ఎక్కడ? కృష్ణా గోదావరి నీళ్ళను వాడుకున్నది ఎక్కడ ఆయన? రెండోది, కృష్ణా నది నీళ్ళను కూడా కల్వకుర్తి దగ్గర మనము లిఫ్ట్ చేయకుండా దాదాపుగా ఒక 100 TMCలు రాయలసీమకు పోయిన తర్వాత అప్పుడు అక్కడ పంప్ ప్లాన్ చేశాడు. అంటే ముందు రాయలసీమ ప్రయోజనాలు, డెల్టా ప్రయోజనాలు రేవంత్ రెడ్డికి ముఖ్యమైనవి, తర్వాత తెలంగాణ. అయితే ఇవన్నీ కూడా నాటకాలు తప్ప నిజం కాదు. రెండో సాక్ష్యం ఏంటంటే, బనకచెర్ల ఫైల్స్ ను 4 డిపార్ట్మెంట్లు, అంటే గోదావరి బోర్డు గాని, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గాని, ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ గాని, అంటే ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం వాళ్ళు సబ్మిట్ చేశారు కదా. తర్వాత కేంద్ర జల సంఘం, ఈ 4 రిజెక్ట్ చేశారు. ఈ 4 రిజెక్ట్ చేసి ఏం చెప్పారంటే, వృధా జలాలు అనేటివే లేవు గోదావరిలో. చంద్రబాబు నాయుడు ఏదైతే అంటుండో వృధా జలాలను మేము వాడుకుంటే పై రాష్ట్రాలకు ఏంటి అని అంటున్నాడు కదా, ఆడ వృధా జలాలే లేవు. మొన్నటి దాకా 11 సంవత్సరాలు కేంద్రంలో అడ్వైజర్ ఉన్న వెదిరే శ్రీరామ్ గారు కూడా చెప్పారు, తెలంగాణలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి పెట్టారు. మొత్తం గోదావరిలో ఉన్న ఈ 1150 అందుబాటులో ఉన్న జలాలు ఏవైతే ఉన్నాయో ఇవి వృధా జలాలు కాదు, పై రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్ల వాళ్ళ వాటా జలాలు కిందికి వస్తున్నాయని చెప్పారు. ఉదాహరణకు ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర మనకు కేంద్ర జల సంఘం లేఖ రాసినప్పుడు 63 TMCలు పై రాష్ట్రాలు వాడుకోవాల్సిన వాటా వాళ్ళు కట్టుకోలేకపోవడం వల్ల ప్రాజెక్టులు ఇప్పుడు మనకు వస్తున్నాయి, ఇది భవిష్యత్తులో మీకు రావు అని చెప్పారు ఆ లేఖలో. 63 TMCలతో పాటు తెలంగాణకు సంబంధించినంత వరకు దాదాపుగా మనకు బేసిన్ ప్రకారం చూస్తే, ఎందుకంటే గోదావరి జలాలను కృష్ణాలాగా నికర జలాలు, వరద జలాలు ప్రాజెక్టుల వారీగా కేటాయింపు చేయలేదు ట్రిబ్యునల్. ఎందుకంటే 1979లో డిమాండ్ తక్కువ ఉండే, నీళ్లు ఎక్కువ ఉండే. అయితే 1480 TMCలలో మన వాటా దాదాపు ఎంత లేదన్నా 1100 TMCల పైన ఉంటది. ఎందుకంటే 79% మన బేసిన్. రైపేరియన్ రైట్స్ అఫెక్ట్ కానప్పుడు నెక్స్ట్ తీసుకోవాల్సిన పారామీటర్ ఏదైతే ఉన్నదో ఆ ప్రమాణం అనేది ఈ బేసినే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 79% తెలంగాణ బేసిన్ గోదావరి అండ్ 21% ఆంధ్ర బేసిన్. వాళ్ళకు ఆంధ్ర బేసిన్ కావాల్సిన 200-300 TMCలు ఇప్పటికే వాడుకుంటున్నారు వాళ్ళు.
సరే ఒకవేళ పోలవరానికి ఇవ్వాల్సి వచ్చినా కూడా అవి వాళ్ళ నికర జలాలుగా రేపు కొత్తగా వచ్చే ట్రిబ్యునల్ తేల్చినా కూడా 968 టీఎంసీలు ఐజాన్ టుడే మన హక్కు. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఒక 1000 టీఎంసీలు మాకు ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి అని. 1000 టీఎంసీలు వచ్చినాక గోదావరిలో వృధా జలాల కంటే ఏమో అస్సలే ఉండవు. ఎందుకంటే పైన ఛత్తీస్గఢ్ 141 టీఎంసీలు వాళ్ళ వాటా అయితే వాడుకోని వాటా, ఇప్పటిదాకా వాడుకోని వాటా. వాళ్ళు 300 టీఎంసీలకు వాళ్ళు బోధగయ ప్రాజెక్టు కడుతున్నారు. సరే అది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కాబట్టి ఒక 50-60 టీఎంసీలు కిందకి వస్తాయి. ఒరిస్సా కూడా వాళ్ళ ఎత్తిపోతల పథకాల ద్వారా వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళ కేటాయింపులను వాడుకోవాలని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇంకా మనకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే 40-50 టీఎంసీలు దేవాదులకే సరిపోవు. ఎందుకంటే ప్రాణహిత దగ్గర మనకు మేడిగడ్డ దగ్గర మనకు 282 టీఎంసీలు అవైలబుల్ ఉన్నాయని చెప్పారు. ఆ 282 టీఎంసీలు మన వాటానే. ఇంకా పైన వాడుకోవడానికి మనం లిఫ్ట్ చేసుకుంటాం, వేరే మార్గం లేదు మనకు. ఇంకొకటి అంటే ముఖ్యమైనది ఏంటి అంటే, మీరు చాలా సార్లు నా ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు, చాలా సార్లు మన హక్కులకి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా బనకచెర్ల అనేది కడితే అని. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న దాంట్లో స్పష్టంగా ఆయన ఆ విషయాన్ని కూడా చెప్పారు. హక్కులకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు దీనివల్ల అనేది ఆయన చెప్తున్నారు. నిజంగా హక్కులకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదా? 100% అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒకసారి కనుక ఇప్పుడు ఆ నీళ్లకు కేంద్ర జల సంఘం అనుమతి ఇచ్చిన తర్వాత రేపు ఫస్ట్ ఎవరు వాడుకుంటున్నారో వాళ్ళకు రైపేరియన్ రైట్స్ అనేటివి వస్తాయి. ఇప్పటిదాకా గోదావరి మీద రైపేరియన్ రైట్స్ అనేది ఒక డెల్టాకే ఉండే. మొట్టమొదటి ప్రాజెక్టు ధవళేశ్వరం ఆనకట్ట. ధవళేశ్వరం ఆనకట్ట కింద వాళ్ళు ఒక 150-200 టీఎంసీలు మొదటి నుంచి వాడుకుంటున్నారు. 13 లక్షల ఎకరాలలో మొదటి పంట, ఇంకొక 10 లక్షల ఎకరాల రెండో పంటకు వాడుతున్నారు. 200 టీఎంసీల పైన వాడుతున్నారు వాళ్ళు. వాటికి ఇప్పుడు ఏమైతుందంటే వాటికి ఎట్లాగో హక్కులు ఉన్నాయి. ఇప్పుడు దీనికి బనకచెర్లకు కూడా హక్కులు వస్తాయి. అవి వచ్చిన తర్వాత తక్కువ మన నీళ్ళే లేవు గోదావరిలో, మన వాటా నీళ్ళని కిందికి వాళ్ళు తీసుకుపోయిన తర్వాత వాళ్ళకు హక్కులు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఎక్కడి నుంచి వస్తుంది హక్కు? ఆ 3వ టీఎంసీకి మనకు హక్కు రాదు. కన్నెపల్లి దగ్గర లిఫ్ట్ చేసుకోవడానికి మనకు హక్కు రాదు. కింద దేవాదులకు సీతారామ ప్రాజెక్టు కూడా ఇబ్బంది అవుతుంది. పైనుంచి నీళ్లు రావు కాబట్టి వచ్చిన నీళ్ళని వాళ్ళు మనల్ని వాడుకోలేకుండా కిందికి తీసుకెళ్తారు కాబట్టి ఈ స్వాతంత్ర దినం సందేశం ఏదైతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చారో ఇది చంద్రబాబు ఏమో కట్టుబడి ఉన్నాడు అని చెప్పడానికి మనకు కనబడతా ఉంది. ఈయనేమో దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే మొన్న కూడా 4 డిపార్ట్మెంట్స్ రిజెక్ట్ చేసినాక నీకేం అవసరం అయ్యా? నువ్వు ఎందుకోసం ఢిల్లీలో పోయి మీటింగ్ లో మాట్లాడినావు? ఎందుకోసం కమిటీ చేసినావు? ఆ కమిటీ ఏది చెప్తే అది వింటానని ఎందుకు చెప్పినావు? ఈ బ్లఫ్ చేసే మాటలు కాదా ఇది కేవలం ఏదో అమాయకత్వం, నీళ్ల మీద అవగాహన లేదా అనుకోవద్దు. ఈ చంద్రబాబు నాయుడు ఎట్లా నడిపిస్తున్నాడో రేవంత్ రెడ్డి అట్లా నడుస్తున్నాడు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ అదే విధంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షించే ఏ పార్టీలైనా కూడా నిర్ద్వందంగా దాన్ని ఖండించాలి. నేను కాంగ్రెస్ లో ఉన్న నికార్సైన కాంగ్రెస్ నాయకులకు కూడా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీ ముసుగులో చంద్రబాబుకి నా సహకరిస్తున్నాడు, ఇప్పటికైనా ఆ ముసుగును తొలగించండి. ఆయన ఏం కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ప్రయోజనాలను కాపాడడానికి ముఖ్యమంత్రి కాలే. మీరు ఎంతకాలం భరిస్తారు? ఈయన చేసే నయవంచన వల్ల శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం కాబోతున్నది. ఎందుకంటే ఒకటి స్వయం పాలన కాదు, అది కిరాయి పాలన, పరాయి పాలన. ఢిల్లీ దగ్గర పెట్టాడు, తాకట్టు పెట్టాడు తెలంగాణ పరువు ప్రతిష్టలను అన్నింటినీ కూడా. రెండవది ఏంటంటే ఆయన ఎట్లా ఆడిస్తే అట్లా తెలంగాణకు శాశ్వతంగా ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి మీ అధిష్టానం దగ్గర పోరు పెట్టి మన తమిళనాడు లాగా వెస్ట్ బెంగాల్ లాగా కావద్దు, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ బొంద పెట్టక ముందే మనం కొన ఊపిరి ఉన్నప్పుడే కాపాడుకుందామని చెప్పి మీరు ఢిల్లీకి పోయి చెప్పాల్సిన అవసరం ఉంటది. లేకపోతే కామరాజ్ నాడార్ గారు నెహ్రూకే అడ్వైజర్ ఉన్న వ్యక్తి, ఇందిరాగాంధీకి గాడ్ ఫాదర్. ఈ వాజ్ ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఇన్ 1963. ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ అక్కడ కాంగ్రెస్ బట్ట కట్టలేదు. ఇంకొక 100 సంవత్సరాలైనా అక్కడ కాంగ్రెస్ రాదు. మోహన్ లాల్ సుఖాడియా, సిద్ధార్థ శంకర్ రాయ్ లాంటి గొప్ప ఉద్దండులైన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ వాళ్ళని అయితే ఐరన్ పిల్లర్ ఆఫ్ ఇండియా, గోల్డెన్ పిల్లర్ ఆఫ్ ఇండియా అంటుంది కాంగ్రెస్ పార్టీ. అటువంటి 1967 ఎప్పుడైతే జ్యోతిబాస్ ముఖ్యమంత్రి అయిండో ఈ రోజు వరకు కూడా మళ్ళా కాంగ్రెస్ అక్కడ బతికి బట్టగట్టలేదు, భవిష్యత్తులో బట్టగట్టదు. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు కనుక తొందరపడకపోతే, జాగ్రత్త పడకపోతే తెలంగాణ నీళ్ల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆ పార్టీ అడగంటిపోతుంది, రాదు అనేది మనం కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు తెరిపించడానికి 4 మాటలమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇది ఆయన చెప్తున్న దాంట్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చిన స్పీచ్లలో ఆయన ఏదైతే ఇచ్చిర్రో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఒకసారి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేటువంటి స్పీచ్ మాత్రమే ఇది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి నిజాయితీ లేదు అనేది వి ప్రకాష్ గారు చెప్తున్నారు.